పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it's a help to all the way. All the best book to read is the Bible. ప్రభు వరలో చేసే ముందు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని దేవుడు మనతో మాట్లాడిన కొలది ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని బల్లలో పాలు పంపులు పొందుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మార్చి మన భాగాలు స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకొంటిమి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 8:30. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వాడితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమంతటను ప్రకటించెను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వాధికారి, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అయిన మా దేవ, యేసు ప్రభు వారి నామంలో మీ పాదముల చెంతకు రావడానికి మీరిచ్చిన గొప్ప ధన్యత కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చదువుబడిన వాక్య భాగమును
మాకు అర్థమగులాగా బోధించండి ప్రభా. నిష్ప్రయోజకుడిని ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను, బలహీనుడిని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలు అందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని ఒప్పుకుంటున్నాను ప్రభా. జ్ఞానం లేనటువంటి వాడిని సహాయం చేయండి తండ్రి. మీరు ఇస్తేనే నేను చెప్పగలను ప్రభా. ఆయన మీ వాక్యమును ధారాళముగా మీ ప్రజలకు చేరవేయడం కోసం మీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోండి దేవా. నా నోట కాని మాట ఏది రానివద్దు తండ్రి. మీ ప్రజల ఆత్మీయ క్షేమము నిమిత్తమై వారికి ఎట్టి మాటలు అవసరమో అట్టి మాటలు మాత్రమే పలకడానికి నా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి నా తండ్రి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు పంపిన వారికి ఆత్మను కొరతగా అనుగ్రహించే దేవుడు కాదు కదా తండ్రి. మీ సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి. నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపెదని అన్నావు కదా తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి ప్రభా. మీ దయగల మాటలు, మీ శక్తి కలిగిన మాటలు, మేము ఆత్మీయంగా బలపడడానికి కావాల్సినటువంటి మాటలు మీరే మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ నన్ను సంపూర్ణంగా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు వల్ల మన మధ్యలో ఉంది. ప్రభు వల్ల అందరికీ సమానమే. ఎవరైతే రక్షించబడి బాప్తిస్మ అనుభవంలో ఉండి దేవునితో సమాధానం కలిగినటువంటి వారికి అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభు బలలో చేయివేసే వారికి ఉన్నటువంటి ధన్యత నిత్య జీవము. అంతేకాకుండా ఇంకా ఏముంది, అంత్యదినమున వారు లేపబడతారు. అంత మాత్రమే కాకుండా ఇంకో ఆధిక్యత కూడా ఉంది. ఏంటి ఆధిక్యత? ఆయన మనతో ఉంటాడు అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంటే ప్రభు బలలో చేయి వేసే వారితో దేవుడు ఉంటాడు. ప్రభు బలలో ఎవరైతే చేయి వేస్తారో వారితో సర్వాధికారి అయినటువంటి మన తండ్రి ఉంటాడు. అంటే ఆయన మనతో ఉంటే మనకి ఏ భయము అవసరం లేదు. సరే, ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము కొంత భాగాన్ని ధ్యానించుకుందాం. మొదటి వచనం నుండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏంటి దేవుని కృప? అదే అధ్యాయంలో 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృప ఎలాంటిది? వాస్తవంగా మనము దరిద్రులమే. అయితే మన ప్రభువు మనల్ని ప్రేమించి మనము ధనవంతులుగా ఉండాలని ఆయన మన నిమిత్తమై దరిద్రుడాయను. అంటే ఇక్కడ కృప మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఆయన కృప ఎలాంటిది? ఆయన కృప అధికమైన కృప అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అంతేకాకుండా ఆయన కృప జీవము కంటే ఉత్తమమైన కృప అని సెలవిస్తుంది. ఇంకో చోట ఆయన కృప అమూల్యమైన కృప అని సెలవిస్తుంది. ఇంకా ఆయన కృప విడిచిపోనటువంటి కృప. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే విడిచిపోనటువంటి కృప దేవుడు మన ఎడల చూపిస్తున్నాడు. అంతేకాకుండా ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడినట్లుగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక మీ ఎడల కృప చూపుతున్నాడు. ఇంకా ఆయన మహాకృపను చూపించే దేవుడుగా ఉన్నాడు. ఈ రెఫరెన్స్లు అన్నీ చెప్పుకుంటూ పోతే
సమయం సరిపోదు కాబట్టి కొన్ని మాటలు గుర్తు చేస్తున్నాను. ఇంకా ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైన కృప మన ఎడలు చూపిస్తున్నాడు. సరే, ఇక్కడ మాసిదోనియ సంఘానికి రాస్తూ దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఇక్కడ ఈ సంఘాన్ని పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు. అంటే మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అంటే ఇక్కడ దైవజనుడు కూడా మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడుతున్నారు. దేవుని పిల్లలకు ముఖ్యంగా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నటువంటి వారికి శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా క్రైస్తవ్యం అనేది లేదు. అంటే కష్టపడితేనే క్రైస్తవునికి కిరీటం ఉంటుంది. శ్రమలుంటేనే ఆ సింహాసనము. ప్రకటన గ్రంథంలో రండి, ప్రకటన గ్రంథము ఆ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే ఇక్కడ ఎవరిల్లో మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారే. అంటే దేవుని పిల్లలు శ్రమ పొందితే వారికి మేలు. దావీదు భక్తుడు కూడా ఆ మాట అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలు ఆయను అని. మరి దేవుని ప్రజలే. యోబు దేవుని చేత మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడే. ఆయనకు అనేకమైన శ్రమలు వచ్చాయి. దావీదు దేవుని చేత మెచ్చుకున్నటువంటి వాడే. దావీదుకు కూడా అనేకమైన శ్రమలు వచ్చినాయి. యోసేపు ఆయన కూడా మంచి జీవితం జీవించినటువంటి వాడే, అయినా శ్రమలు వచ్చినాయి. అంటే దేవుని పిల్లలకి శ్రమలు రావని కాదు, దేవుని పిల్లలకి శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు. మన శ్రమల్లో ఆయన మనకి తోడుగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. బహుశ్రమలు వస్తే ఏమవుతాం? మనమైతే బాధపడతాం. నాకే ఎందుకు వచ్చి నీ ప్రభువా ఈ శ్రమలు? నేను మీకు నమ్మకంగా ఉన్నాను కదా, నేను మీకు ఇష్టడుగా ఉన్నాను కదా, నాకు తెలిసి నేను ఏది తప్పు చేయటం లేదు కదా, నేను వార కార్యక్రమాలకు వస్తున్నాను, దేవుని మందిరానికి ఎంతో ఇష్టంగా వస్తున్నాను, మరి నాకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని మనం ప్రశ్నించే వారిగా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు మాసిదోనియా సంఘస్థుల దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అవును ప్రభువా, నువ్వు నాకు ఈ శ్రమలు ఇవ్వడం నీ చిత్తం. బంగారు మేలిమి బంగారుగా మార్చబడాలంటే అది కొలిమిలో కాల్చబడాలి. ఎంత కాల్చబడితే దాని విలువ అంతగా పెరుగుతుంది. మరి ఈ శ్రమల నుంచి నన్ను తప్పించమని అడగకూడదు. మనం ఆ శ్రమలను జయించడానికి కావలసిన మీ కృప నాకు ఇవ్వండి ఆయన అంటాడు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం, క్షమించండి 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తే స్పష్టంగా చెప్పినటువంటి మాట.
నా యందు మీకు సమాధానం కలగాలి అంటే ఏం కావాలా? దేవునితో మనం సమాధానం కావాలంటే మనకి ఏం కావాలా? శ్రమలు కావాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నాకు శ్రమ వచ్చిందే, నేను దేవునికి నమ్మకంగా ఉన్నానే, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అని మనల్ని మనము ఆలోచించుకుంటాము. అదే సమయంలో సాతానుడు కూడా బలంగా పనిచేస్తాడు. సాతానుడు కూడా పక్కింటి వారితోనో లేకపోతే మన శ్రేయస్సు కోరేవారితోనో మాట్లాడిస్తాడు. అవును, నువ్వు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నావు కదా, మరి నీకెందుకు వచ్చింది ఈ శ్రమ? దేవుణ్ణి వదిలిపెట్టు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు దేవుని మందిరానికి రాలేదే. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని మందిరంలో ఒకలాగా ఉంటున్నారు, మళ్ళా తిరిగి ఇంకోలాగా ఉంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. మరి నువ్వు దేవుని మందిరంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నావు, ఎక్కడ నమ్మకంగా ఉంటున్నావు, మరి నీకెందుకు వచ్చింది ఈ శ్రమ అని ప్రశ్నించేవారు లేకపోలేదు. సాతానుడు ఆ రీతిగా పురికొల్పుతాడు. పురికొల్పితే మనము పడిపోయే వారిగా ఉండకూడదు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మన ప్రభువు లోకమును జయించాడు. ఆయన పొందిన శ్రమల్లో మనకి చాలా తక్కువ. ఇంకా మనం ఎంత శ్రమను భరించగలమో అంతే పెడతాడంట, అంతకంటే అధికంగా ఆయన మనకు పెట్టడు. సరే, ఇక్కడ తిమోతి పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. అంటే శ్రమలు పొందుతారు. ఎవరు? దేవునితో సద్భక్తితో ఉంటే శ్రమలు పొందుతారు. మరి సద్భక్తి వద్దా? సద్భక్తి వద్దంటే దేవుని సింహాసనము వద్దని అర్థం. నీకు సద్భక్తి నీకు సింహాసనం కావాలంటే నువ్వు సద్భక్తి కలిగి ఉండాలి. మరి సద్భక్తి కలిగి ఉంటే ఏమవుతుందంట? హింస పొందుతారు. మరి ఆ హింసల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఇందాక ఒక మాట గుర్తు చేసుకున్నాం. మనము బలలో చేయి వేస్తున్నప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడితో వాడితో నేను నాతో వాడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అంటే ప్రభు బలలో చేయి వేసే మనతో ఆయన ఉంటాడు. అలాగే పేతురుపత్రికలో మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు నా కోసం ఎంతో శ్రమను భరించాడు, మరి ఆ శ్రమలో నేను ఎంత పొందుతున్నాను అని క్రీస్తు పొందిన శ్రమను మనం గుర్తు చేసుకొని మనం సంతోషించాలి. అంతేగాని మనము నిరాశకి కృంగిపోకూడదు. కృంగిపోయే అనుభవంలోనికి సాతానుడు తీసుకొస్తాడు. మరి సాతానుడిని జయించాలి. లోకమును నేను జయించినానని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తుంటున్నాడు. జయించిన విజయశాలి అయినటువంటి దేవుడు నీతో నాతో ఉంటాడు. ఉండి మనకు కూడా జయ జీవితాన్ని నేర్పిస్తాడు. అక్కడే పేతురుపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో 5వ అధ్యాయం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ శ్రమలు అనేవి ఎంతకాలం ఉంటాయంట? కొంచెం కాలం ఉంటాయి. మరి ఆశీర్వాదాలు నిత్యము ఉంటాయి. శ్రమలు కొంచెం కాలమే ఉన్నాయంటే ఆశీర్వాదాలు శాశ్వత కాలం ఉంటాయని అర్థం. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు శాశ్వత కాలం ఉంటాయి. అదే సమయంలో మనం ఇంకో మాట గుర్తు చేసుకోవాలి. మన ప్రభువు మనల్ని
ఆశీర్వదించడం మాత్రమే కాదు, శ్రమలకు కూడా అనుమతిస్తాడు. ఆ శ్రమలలో మనము ధైర్యం విడిచిపెట్టకూడదు అని గుర్తు చేస్తున్నాడు. సరే, తిరిగి మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వం గురించి చెప్పుకుంటూ పోతే, ఒక పేద విధవరాళ్ళు 2 కాసులే ఆమె కానుక పెట్టిలో వేస్తుంది. మరి ఆమెను ఎంతో మెచ్చుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి వారు చాలా విస్తారంగా డబ్బేస్తున్నారేమో కానుకల పెట్టలో. అయితే వాళ్ళు వేసిన దానికి ఆమె వేసిన దానికి తేడా ఏంటి? ఆమె వేసిన దానికి తేడా ఉంది. ఆమె వేసింది, ఆమెకు కలిగింది మొత్తం వేసింది, మిగతా వాళ్ళు అలా వేయలేదు. అంటే దాతృత్వం కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చుటలో మనం సంతోషంగా ఇవ్వాలి. ఈ సందర్భంలో మీకు తెలుసు, అయినా గుర్తు చేస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. మనందరికీ కోల్గేట్ పేస్ట్ అనేది వాడినటువంటి వాళ్ళు లేదంటే అతిశయోక్తి కాదేమో. కోల్గేట్ అందరమే వాడకపోయినా కనీసం చూసుంటాం. ఆ కోల్గేట్ వ్యవస్థాపకుడు ఆయన ఆ కంపెనీ పెట్టినప్పుడు వచ్చిన ఆదాయంలో నుంచి 10% ఇచ్చేవాడంట. ఇంకా ఆదాయం పెరిగిపోతూ ఉంది. మళ్ళా ఏం చేసుకోవాలని చెప్పేసి ఇంకా 20% ఇచ్చాడంట. అంటే వచ్చిన ఆదాయంలో నుంచి 80% ఉంచుకొని 20% ఇచ్చాడు. ఇంకా విస్తారంగా లాభాలు వస్తున్నాయి. ఇంకా ఆయన పెంచుకుంటూ పోయాడు. చివరికి ఆయన వచ్చిన లాభంలో 90% దేవునికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజుకి ఆ కంపెనీ నుంచి అదే ఫాలో అవుతూ ఉన్నారంట. అంటే దేవునికి ఇవ్వడంలో సనుక్కుంటూ ఇవ్వకూడదు. బహుశా వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరూ రండి లూకాసు వార్తలో ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. ఎవరెవరు ఎంత వేసేది ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన మరణించి మరలా లేచినటువంటి వాడు. యుగ యుగములు ఆయన సజీవుడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసిరని వారితో చెప్పెను. ఇక్కడ ఈ పేద విధవరాలని ఏ విధంగా దేవుడు మెచ్చుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే ఈ సంఘాన్ని దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు మెచ్చుకుంటున్నాడు. అంటే మాదిరిగా చూపిస్తున్నాడు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనము దాతృత్వం కలిగి ఉండాలి. సరే, ఇంకో భాగాన్ని మనం చదువుకున్నాం. ఆ భాగాన్ని కూడా చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అంటే దేవుని ప్రేమించే వారికి మేలు జరుగుతుంది అని. అయితే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే.
ఆయన ఆజ్ఞలు మనం గైకో అంటే వింటే ఆయనను ప్రేమించినట్లు. ఆయన మాట వినకపోతే ఆయన్ని మనము ప్రేమించినట్లు కాదు. ఆయన మాట వినకపోతే ఏమవుతుందంట? రండి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 16:22 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువుని ప్రేమించకపోతే శాపం వస్తుంది. మరి ప్రభువుని ప్రేమిస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. సరే, అవి కూడా గుర్తు చేసుకుందాం. మొదటిగా అంటే ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని మాటల్ని వినడమే. మళ్ళీ ఇంకో మాట కూడా కీర్తనల గ్రంథము 97వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఇక్కడ చెడుతనమును అసహించుకోవాలి. ఎవరు? దేవుని ప్రేమించేవాళ్ళు. దేవుని ప్రేమించేవాళ్ళు చెడుతనమును అసహించుకోవాలి. అంటే అసహించుకోవడం అంటే అటువైపుకు వెళ్ళకూడదు అని. అంటే చెడుతనం మీద మనం దృష్టి ఉంచకూడదు. ఎందుకంటే మన ప్రభువు మంచితనము కలిగిన దేవుడు. ప్రభు పిల్లలంగా మనము కూడా మంచితనము కలిగినటువంటి వారం అయితే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభు పిల్లలంగా మనము మంచితనం కలిగి ఉంటే ఆయన మనకి కొన్ని మేలు జరుగుతాయి, కొన్ని ధన్యతలు ఉన్నాయి. రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఏమి సిద్ధపరిచి ఉన్నాడు? ఆ మేళ్ళు మనకి కంటికి కనబడలేదు. అంటే కంటికి కనబడేవి కాదు, చెవికి వినబడేవి కాదు, మనుష్య హృదయమునకు గోచరము అయ్యేవి కాదు. అంటే అన్నిటికంటే కూడా శ్రేష్టమైన ఈవులు ఇచ్చేవాడు. పర సంబంధమైనవే కాకుండా భౌతిక సంబంధమైన మేలు కూడా ఆయన ఇస్తాడు. తన బిడ్డల్ని ఎప్పుడూ సిగ్గుపరచనివ్వడు. ఇతరులను చూసి వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంట, ఈ విధంగా ఉన్నారు అని అనుకునే రీతిగా ఆయన చూస్తూ ఊరుకోడు. మన విశ్వాసమును బలపరచడం కొరకై ఆయన మనల్ని సిగ్గుపరచనివ్వడు. ఇంకో చోట యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుడు చేసిన మేళ్ళు మన కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. అంటే ఆయన మేళ్ళు చేస్తాడు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాట, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. తను ప్రేమించే పిల్లల విషయంలో ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. అంటే ఆయనను మనము ప్రేమించే వారిగా ఉండాలి. అదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆయనను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తాడు, వారి నిధులను నింపుతాడు. అంటే దీని భావం ఏంటి? వారిని భౌతిక పరంగా కూడా ఆశీర్వదిస్తాడు అని. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే న్యాయాధిపతులు గ్రంథంలో ముగించుకుందాం. న్యాయాధిపతులు
5వ అధ్యాయము 31. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడి. సరే, ఇక్కడ ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అంటే వర్ధిల్లుతారు అని. అంటే అస్తమించే సూర్యుడికి ఉదయించే సూర్యునికి చాలా తేడా ఉంది. అస్తమించే సూర్యుడు అస్తమించండి వారి జీవితంలో ఇంకా చీకటే. కానీ ఇక్కడ ఉదయించే సూర్యుడు అభివృద్ధిని సూచిస్తుంది. ఉదయించే సూర్యుడు వర్ధిల్లే అనుభవాన్ని సూచిస్తుంది. ఉదయించే సూర్యుడు వెలుగును సూచిస్తుంది. అంటే ఇక్కడ ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఆయనను ప్రేమించే వారికి ఇంకేం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయనను ప్రేమించే వారికి ఏ లాభం అంట? 1000 తరముల వరకు కరుణించేవాడుగా ఉంటున్నాడు. అంటే మన వారసులకి, అంటే మనల్ని బట్టి మన వారసులు కరుణించబడతారు అని భావం. అంటే ఇక్కడ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉంటున్నాను అని అంటాడు. అంటే మనల్ని కరుణించే దేవుడిగా ఉన్నాడు. అంటే ఆయనని ప్రేమిస్తే ఏమి లాభము? మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన చేసే మేళ్ళు కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, మనుష్య హృదయానికి గోచరము కానటువంటివి. ఇంకా ఆయన చేసే మేళ్ళు ఆయన రాజ్యంలో, అంటే వాగ్దానం చేసిన రాజ్యంలో మనకి పాలు పంపులు ఉంటాయి. అంటే అక్కడ నివాసం మనకు ఉంటుంది. మన కోసం ఆయన స్థలము సిద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. సరే, ఇక్కడ ఇంకా అనేక మేళ్ళు ఉంటున్నాయి. అంటే ఉదయించే సూర్యుడిలాగా, అంటే బలముతో ఉదయించే సూర్యుడిలాగా ఉంటాడని, తర్వాత 1000 తరముల వరకు కృప చూపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అంటే తను ప్రేమించు వారికి తిరిగి మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము. ఆయన సమస్తము సమకూడేటట్లుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. రాత్రి ఎస్కోల్ నుంచి ఫోన్ చేసి అన్న విషయం చెప్పారు. భాస్కర్ అన్నకు బాగలేదు, హార్ట్ సర్జరీ జరిగిందంట, ఆయనను బలపరిచే మాటలు నువ్వు చెప్పాలా అని చెప్పారు ఫోన్ చేసి. అన్న నాకు కూడా తెలుసు అన్న, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అని ఆ మాట కూడా చెప్పాను. అంటే దేవుని ప్రేమించే వారి విషయంలో ఆయన ఎప్పటికీ తన పిల్లలను సిగ్గుపరచనివ్వడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు, అదే ఈ మాసంలోనే 1వ తేదీ వచ్చాను, ఆదివారం రోజు వస్తే అన్నోళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు. నేను అసలు నమ్మలేకపోయాను. ఇక్కడ చెప్తే అన్నకి హార్ట్ సర్జరీ జరిగిందని. ఏది అన్న అంతా చాలా సన్నగా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు, అలాంటిది సర్జరీ జరగడం ఏంటి అని అనుకున్నాను. అయితే ఒక్కోసారి దేవుని మహిమార్థమై ఆ కార్యాలు జరుగుతాయి. శ్రమల్లోకి తీసుకెళ్తాడు. శ్రమల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ శ్రమ నుంచి మనల్ని టెస్టింగ్ కోసం తీసుకెళ్ళొచ్చు. దేవుడు ఆశీర్వదించడమే కాదు, శ్రమల గుండా కూడా తీసుకెళ్తాడు, శ్రమల గుండా పరీక్షిస్తాడు. అయితే ఆ పరీక్షలో నిలవబడితే నీకు ఆశీర్వాదము, ఆ పరీక్షలో నిలవబడితే నీకు మేలు జరుగుతుంది, ఆ పరీక్షల్లో నువ్వు నిలవబడితే నీ తండ్రి మహిమపరచబడతాడు. ఏబు విషయంలో ఏబుకు పరీక్షలు వచ్చినప్పుడు సాతానుడు అంటాడు, ఊరికే నిన్ను ఏబు నిన్ను గట్టిగా నమ్ముకొని ఉన్నాడని అనుకుంటున్నావా? నిత్యము ఏబు చుట్టూ నువ్వు కంచి వేసి నువ్వు కాపాడుతున్నావు కాబట్టి నీకు నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి కంచి తీసి చూడు, నీకు నమ్మకంగా ఉంటాడో లేదో నీకు అర్థమవుతుంది అని అంటాడు. కంచి తీసిన తర్వాత కూడా ఏబు నమ్మకంగా ఉన్నాడు
ఏబు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అంటే మన శ్రమల విషయంలో కూడా మన దేవుడు మహిమపరుస్తాడు, మనకి మహిమను తీసుకొస్తాడు. అదే సమయంలో ఆయన కూడా మహిమపరచబడతాడు. ఇక్కడ 119వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి కదా. 119వ కీర్తనలో 66వ వచనం, 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంటే ఈ శ్రమలు మంచివే అని అర్థం. శ్రమలు రాకపోతే మనము త్రోవ విడిచిపెడతాము. శ్రమలు వస్తే మనము దేవునికి దగ్గరగా ఉండడానికి వీలుంటుంది. అదే సమయంలో శ్రమలు వచ్చినప్పుడు సరైన వేరు లేకపోతే వెంటనే ఎండిపోతుంది ఆ మొక్క, ఆ విత్తనం. అంటే శ్రమలు రావడం వల్ల శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అలాగే అక్కడ 71 నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమ నుండి అది దాని ద్వారా ఏమి లాభము అంటే ఆయన కట్టడలు నేర్చుకోవచ్చు. శ్రమ నుండితే లాభం ఏంటంటే ఆయనతో దగ్గరగా ఉండొచ్చు. ఎందుకు? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అయిపోతావు. నువ్వు కుంగిపోకూడదు. సాధారణ తీసుకొచ్చే ఆ శోధనల్ని జయించే వారిగా ఉండాలి. అలాగే 75వ వచనం కూడా, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమ పరిచితివని నేను ఎరుగుదును అని అంటాడు భక్తుడు. సరే, అంటే శ్రమలు రావడం అనేది అది మన మంచికే అని అనుకోవాలి. అయినా శ్రమయందు మనకి తోడుగా ఉంటాడు. శ్రమలను జయించిన మన ప్రభువు మనతో ఉంటాడు. కాబట్టి మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపివేసెను. దేవుడు చేసిన మేళ్ళు ఏం చేయాలంట? నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయము. ఎవరితో తెలియజేయాలి? వానితో. దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపివేసెను. మేలు చేసినప్పుడు తిరిగి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఎవరు తిరిగి మళ్ళా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు? ఒక్కడు మాత్రమే వచ్చాడు. అందుకే వానినే మెచ్చుకున్నాడు. సరే, ఇక్కడ వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణం అంతటా ప్రకటించను. చేసిన మేలుని ప్రకటించాడు. అంటే చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించాడు. సహోదరుని విషయంలో కూడా దేవుడు చేసిన మేలుకి ప్రేమ బిందు ఏర్పాటు చేసి ఉంటున్నారు. అంటే ప్రేమ బిందు అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఆయన మహిమార్థమై. అంతేకాకుండా సహోదరునికి కష్ట పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉన్నాడు. అదొక్కటే కాదు, ఆయన చేసే మేళ్ళు చాలా ఉంటాయి. అయితే అవి మనకి మన హృదయానికి గోచరం కావు. తన కుటుంబంలోనే తన కుమార్తె విషయంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. మరి ఎంతో ధనవంతులైనటువంటి వారు, ఎంతో పలుకుబడి కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప కోటీశ్వరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వాళ్ళ పిల్లలకు కూడా లేనటువంటి ధన్యత సహోదరుని కుటుంబంలో దేవుడు చేశాడు. తన కుమార్తె విషయంలో ఫారిన్కి అంటే లండన్ వెళ్ళడానికి అనుమతించాడు. కేవలము అన్న గొప్పదనం కాదు. అక్కడ అన్న అంటే అన్ననే కాదు, ఎవరైనా సరే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అని మనం గుర్తు చేసుకోవాలి. సరే, ఈ సందర్భంలో మనము ప్రభు వలలో పార్పంపులు పొందుదాం. ముందు ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని బలలో చేయి వేద్దాం.